Hi guys, welcome to my channel. Today my topic is about finding general equations for f of d into y is equal to q of x. అందులో కేస్ 2 ఆల్రెడీ కేస్ 1 చెప్పాను. కేస్ 1 అంటే q of x వాల్యూ కనుక 0 అంటే కేస్ 1. ఓకే, అందులో కేస్ 2 వచ్చే లోపల q of x వాల్యూ 0 కాకపోతే దాన్ని కేస్ 2 అంటాం. మళ్ళీ కేస్ 2లో మెథడ్ 1 చెప్పుకున్నాం. కేస్ 2లో మెథడ్ 1 అంటే q of x వాల్యూ బదులు q of xలో e పవర్ ax ఉంది. ఇప్పుడు కేస్ 2లో మెథడ్ 2 చెప్పుకుందాం. కేస్ 2లో మెథడ్ 2 అంటే బేసిక్గా q of x బదులు sin ax అయినా ఉండొచ్చు ఆర్ cos ax అయినా ఉండొచ్చు. కేస్ 2లో q of x బదులు sin ax అయినా ఉండొచ్చు, cos ax అయినా ఉండొచ్చు. అప్పుడు దానికి yp అనేది ఏంటో చూద్దాం. ఓకే, దెన్ f of d into y is equal to sin ax. అప్పుడు yp is equal to sin ax by f of t. ఇక్కడ q of x బదులు sin ax అయినా ఉండొచ్చు, cos ax అయినా ఉండొచ్చు. అందుకని yp is equal to sin ax by f of t, cos ax by f of t ఏదైనా ఉండొచ్చు. కాకపోతే కేస్ 2లో మెథడ్ 2లో క్యాపిటల్ డి స్క్వేర్ బదులు మైనస్ ఏ స్క్వేర్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, క్యాపిటల్ డి స్క్వేర్ బదులు మైనస్ ఏ స్క్వేర్. అదే మెథడ్ 1లో క్యాపిటల్ డి బదులు స్మాల్ ఏ, కాకపోతే ఇక్కడ క్యాపిటల్ డి స్క్వేర్ బదులు మైనస్ ఏ స్క్వేర్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అప్పుడు ఇక్కడ క్యాపిటల్ డి స్క్వేర్ బదులు మైనస్ ఏ స్క్వేర్ అన్నప్పుడు ఇక్కడ ఎఫ్ ఆఫ్ డి అనేది ఎలా చేంజ్ అయ్యిందంటే ఫైవ్ ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్. ఇక్కడ ఈ ఫార్ములా వరకే ఇలా చేంజ్ అయ్యింది. మామూలుగా ప్రాసెస్లో క్యాపిటల్ ఇక్కడ క్యాపిటల్ డి ఉంది కదా, క్యాపిటల్ డి స్క్వేర్ రావాలంటే ఈ ఎఫ్ ఆఫ్ టీలో ఉన్న వాల్యూని మళ్ళీ న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేస్తే మనకి డి స్క్వేర్ వచ్చింది. అప్పుడు సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు క్యాపిటల్ డి స్క్వేర్ బదులు మైనస్ ఏ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఒకవేళ ఈ ఫైవ్ ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్ ఈ వాల్యూ కనుక 0 అయితే దెన్ వైప్ ఈజ్ ఈక్వల్ టు పైనేమో ఎక్స్ మల్టిప్లై చేయాలి, కిందేమో ఎఫ్ ఆఫ్ టీని ఎఫ్ డాష్ టీ చేయాలి. అంటే మెథడ్ 1లో ఎలా అయితే చేసామో సేమ్ అలానే చేయాలి. వైప్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ సైన్ ఏఎక్స్ అయినా అవ్వచ్చు, కాస్ ఏఎక్స్ అయినా బై ఎఫ్ డాష్ టీ, వేర్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్. ఇక్కడ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్, కాకపోతే ఇక్కడ డీలోనే ఉంది. మనకి డి స్క్వేర్ రావాలంటే ఈ ఎఫ్ డాష్ టీలో డి స్క్వేర్ రావాలంటే ఈ ఎఫ్ డాష్ టీలో ఉన్న వాటిని న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేస్తుంది, డి స్క్వేర్ వచ్చింది. అప్పుడు డి స్క్వేర్ బదులు మైనస్ ఏ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు వైప్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ బై ఫైవ్ ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్. ఓకే, హియర్ ఫైవ్ ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే దీని పైన ఎక్స్తో మల్టిప్లై చేయాలి, కింద ఎఫ్ డాష్ టీ చేయాలి. ఓకే, ఇప్పుడు కేస్ 2 సెకండ్ మెథడ్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేది ఎలా అడుగుతున్నారో చూద్దాం. ఓకే, solve capital D square minus 4D plus 3 into y is equal to case 2. ఇచ్చిన ప్రాబ్లం కేస్ 2లో మెథడ్ 2 అని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ క్యూ ఆఫ్ ముందు ఇచ్చిన ప్రాబ్లం కేస్ 2కి సంబంధించిందని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే క్యూ ఆఫ్ ఎక్స్ అనేది 0కి ఈక్వల్ కాకూడదు. ఓకే, కండిషన్ సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఇచ్చిన ప్రాబ్లమ్ కేస్ 2లో దేనికి చెందింది అంటే మెథడ్ 1కి చెందిందా మెథడ్ 2కి. ఇక్కడ మెథడ్ 2 అంటే క్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ కాసుల్లో అయినా ఉండొచ్చు, సైన్లో అయినా ఉండొచ్చు. ఓకే, ఇక్కడ స్టెప్ 1 ఏం చేయాలి, ఇచ్చిన ఈక్వేషన్కి ఆక్సిలరీ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఆక్సిలరీ ఈక్వేషన్ కనుక్కునేటప్పుడు క్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ 0 అయిపోయింది, వై వాల్యూ కూడా ఎలిమినేట్ అయిపోయింది. అప్పుడు ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే క్యాపిటల్ డిని స్మాల్ ఎంలో కన్వర్ట్ చేస్తాం. ఎం స్క్వేర్ మైనస్ 4m ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే ఇప్పుడు దీని నుంచి రూట్స్ కనుక్కోవాలి. ఓకే, దీని
మామూలుగా కేస్ 2లో చూడండి, కేస్ 2లో జనరల్ ఈక్వేషన్ ఫార్మ్ ఏంది? y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp, y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp. ఓకే, అప్పుడు ముందు దీనికి రూట్స్ కనుక్కున్న తర్వాత సిఎఫ్ కనుక్కోవాలి. ఇక్కడ సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు yc. ఓకే, a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు -4, c ఈజ్ ఈక్వల్ టు 3, m ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఓకే, స్మాల్ m ఈజ్ ఈక్వల్ టు -4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ అది ఎంత? -4 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ 3 బై 2 ఇంటూ 1. ఓకే, m ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 16 మైనస్ 12 బై 2. ఓకే, దీని ప్రకారం m ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 4 బై 2, m ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ ఆర్ మైనస్ 2 బై 2, m ఈజ్ ఈక్వల్ టు 2ని కామిస్తే 2 ప్లస్ ఆర్ మైనస్ 1 బై 2. ఓకే, 2 క్యాన్సిల్. m ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 1 కామా 2 మైనస్ 1, m ఈజ్ ఈక్వల్ టు 3 కామా 1. దేర్ ఫర్ m ఈజ్ ఈక్వల్ టు 3 కామా 1. ఇక్కడ సిఎఫ్ ఏమైందంటే ఇఫ్ టూ రూట్స్ ఇఫ్ m1 కామా m2 ఆర్ రియల్ అండ్ డిఫరెంట్, దీనికి ఫార్ములా ఏంటిది? సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు c1 e పవర్ m1x ప్లస్ c2 e పవర్ m2x. దాని ప్రకారం సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు c1 e పవర్ 3x ప్లస్ c2 e పవర్ x. ఇక్కడ m2 ఎంత ఉంది? 1 ఇంటూ x x. ఓకే, దేర్ ఫర్ సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు c1 e పవర్ 3x ప్లస్ c2 e పవర్ x. ఇక్కడ సిఎఫ్ అన్న yc అన్న ఒకటే. ఓకే, నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనం? yp కనుక్కోవాలి. yp ఈజ్ ఈక్వల్ టు ఫార్మ్ ఏంది? q ఆఫ్ x వాల్యూ ఎంత ఉంది? q ఆఫ్ x బై d స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 3. ఓకే, yp ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x బై చూడండి q ఆఫ్ x బై f ఆఫ్ t. ఓకే, ఇక్కడ మోడల్ 2లో d స్క్వేర్ బదులు మైనస్ a స్క్వేర్. ఇక్కడ కాస్ ax అంటే a వాల్యూ 2, a వాల్యూ 2 అన్నప్పుడు మైనస్ a స్క్వేర్ ఎంత అయింది? -4 అయింది. ఓకే, -4 అంటే d స్క్వేర్ బదులు -4 సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, yp ఈజ్ ఈక్వల్ టు కాస్ 2x బై -4 మైనస్ 4d ప్లస్ 3, yp ఈజ్ ఈక్వల్ టు కాస్ 2x బై -1 అంటే -4 ప్లస్ 3 -1 మైనస్ 4d. yp ఈజ్ ఈక్వల్ టు కాస్ 2x బై మైనస్ ఆఫ్ 1 ప్లస్ 4d. ఓకే, మైనస్ పైకి రాస్తున్నాం. ఇక్కడేమో మైనస్ కామన్ తీసి న్యూమరేటర్లో రాస్తున్నాం. మైనస్ కాస్ 2x బై 1 ప్లస్ 4d. ఇక్కడ మెథడ్ 2లో ఈ స్టెప్ కూడా ఇంపార్టెంట్. మెథడ్ 2లో క్యాపిటల్ డి స్క్వేర్ బదులు మైనస్ ఏ స్క్వేర్ సబ్స్టిట్యూట్, కాకపోతే ఇక్కడ డి ఉంది, అందుకని డినామినేటర్లో ఎఫ్ ఆఫ్ డి వాల్యూ ఎంతైతే ఉంటుందో దాన్ని డివైడ్ అండ్ మల్టిప్లై చేయాలి. అంటే డివైడ్ అండ్ మల్టిప్లై ఎట్లా చేస్తారంటే ఇక్కడ 1 ప్లస్ 4d ఉంది కదా, దీనికి ఆపోజిట్గా 1 మైనస్ 4d తీసుకోవాలి. ఓకే, 1 మైనస్ 4d. ఇట్లా ఎందుకు చేశానంటే ఇక్కడ మోడల్ 2లో క్యాపిటల్ డి స్క్వేర్ బదులు మైనస్ ఏ స్క్వేర్, కాకపోతే ఇక్కడ డిఏ ఉంది. డి స్క్వేర్ రావడం కోసం ఇక్కడ ఉన్న వాటిని సైన్ చేంజ్ చేసి 1 ప్లస్ 4d ఉంటే 1 మైనస్ 4d సైన్ చేంజ్ చేసి రాసాం. ఓకే, yp is equal to minus cos 2x into 1 minus 4d by 1 square minus 16d square
ఒకసారి చూడండి, 1 స్క్వేర్ మైనస్ 16d స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఈ 1 మైనస్ 4dని లోపల మల్టిప్లై చేయాలి. అప్పుడు మైనస్ కాస్ 2x ప్లస్ 4d cos 2x by is equal to 1 minus 16d square. ఓకే, ఇక్కడ ఎంత వచ్చింది? వైపీ మైనస్ కాస్ 2x ప్లస్ 4d cos 2x బై 1 మైనస్ 16d స్క్వేర్. ఓకే, ఇక్కడ కాస్ 2x కాస్ ax ఏ వాల్యూ ఎంత ఉంది? ఏ వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ 2 ఉంది. ఇక్కడ d స్క్వేర్ బదులు ఎంత? మైనస్ a స్క్వేర్ అంటే మైనస్ 4. మైనస్ కాస్ 2x ప్లస్ 4d cos 2x బై 1 minus 16 minus 4 t square బదులు మైనస్ a square అంటే మైనస్ 4. yp is equal to minus cos 2x plus 4d cos 2x by 1 plus 64. yp is equal to minus cos 2x plus 4d cos 2x by 65. ఓకే, yp is equal to 1 by 65. ఈ 65 అవుట్ సైడ్ రాస్తున్నా. మైనస్ కాస్ 2x ప్లస్ 4d cos 2x. ఓకే, ఇక్కడ మనకి d ఉంది, క్యాపిటల్ d ఉంది. ఆల్రెడీ మీకు చెప్పాను కూడా. క్యాపిటల్ d అంటే ఏంటిది? d బై dx. క్యాపిటల్ d అంటే d బై dx అంటే ఇప్పుడు 4 అనేది కాన్స్టెంట్ అవుట్ సైడ్ రాసి d బై dx ఎక్కడైతే ఇట్లా సాల్వ్ చేసిన తర్వాత క్యాపిటల్ డీస్ అని అలా వస్తుంది. అప్పుడు d బై dx అంటే ఏ వేరియబుల్ ముందు ఏ టర్మ్ ముందైతే ఉందో దాన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేయాలి. ఓకే, ఇక్కడ కాస్ ఇక్కడ d బై dx ఆఫ్ కాస్ ఆఫ్ 2x కాస్ 2x చేయాలి. ఓకే, అప్పుడు yp ఈజ్ ఈక్వల్ టు 1 by 65. 1 by 65. ఓకే, ఒకసారి ఉండండి. మైనస్ అనేది మొత్తానికి వచ్చింది. ఓకే, మైనస్ అనేది మొత్తానికి వచ్చింది. ఉండండి ఒకసారి. మైనస్ అనేది మొత్తానికి వచ్చింది. 1 మైనస్ 4d మైనస్ మొత్తానికి వచ్చింది కాబట్టి మైనస్ అవుట్ సైడ్ రాస్తాం. ఓకే, మైనస్ అనేది కాస్ 2x కాదు, మొత్తానికి వచ్చింది కాబట్టి అవుట్ సైడ్ రాస్తాం. మైనస్ 1 by 65 cos 2x ఓకే, ఒకసారి ఉంది. సారీ, ఇక్కడ మైనస్ అనేది మొత్తానికి రాదు, ఓన్లీ మైనస్ కాస్ 2xకి వచ్చింది. ఓకే, సారీ. ఓకే, ఇప్పుడు చూడండి, మైనస్ ఉంది. మైనస్ అనేది మొత్తానికి రాదు ఇక్కడ, ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే ఈ టర్మ్ పాజిటివ్ అయిపోయింది. ప్లస్ 4d cos 2x 4d cos 2x 4d ఇక్కడ మైనస్ cos 2x ప్లస్ 4 ఇంటూ ఇక్కడ 4 ఇంటూ d బై dx ఆఫ్ cos 2x. ఓకే, దీని ప్రకారం yp is equal to 1 by 65 into minus cos 2x plus 4 into ఇక్కడ మామూలుగా d by dx of cos x చేస్తే minus sin 2x. ఎక్స్ప్రెషన్ ఎంత ఉంది? ఇక్కడ 2x ఉంది, మళ్ళీ 2x చేస్తే 2. ఓకే, అప్పుడు yp is equal to 1 by 65 minus cos 2x ప్లస్ 4 ఇంటూ 8 ఎంత? మైనస్ వచ్చింది. 4 ఇంటూ ఎంత? 8 మైనస్ 8 sin 2x. ఓకే,
ఇక్కడ మైనస్ వచ్చింది, ఇక్కడ మైనస్ వచ్చింది, ఇక్కడ మైనస్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మైనస్ కామన్ చేస్తున్నాం. yp ఈజ్ ఈక్వల్ టు -1/65 cos 2x ప్లస్ 8 sin 2x. ఓకే, therefore yp ఈజ్ ఈక్వల్ టు -1/65 cos 2x ప్లస్ 8 sin 2x. ఓకే, ఇప్పుడు జనరల్ ఈక్వేషన్ రాయాలి. ఓకే, y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp. y ఈజ్ ఈక్వల్ టు ఇందాక ఎంత వచ్చింది yc c1 e పవర్ 3x ప్లస్ c2 e పవర్ x ప్లస్ yp ఎంత వచ్చింది ఇప్పుడు -1/65 cos 2x plus 8 sin 2x. Okay, therefore the general equation is y is equal to c1 e power 3x plus c2 e power x plus -1/65 cos 2x plus 8 sin 2x. Okay, ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం కండిషన్ ఫెయిల్ అయితే ఎలా చేయాలో చూద్దాం. ఓకే, solve b square plus 4 into y is equal to sin 2x. ఓకే, ముందు దీన్ని ఆక్సిలరీ ఈక్వేషన్లో కన్వర్ట్ చేయాలి. ఎలా? m square plus 4 equal to 0. ఓకే, m square is ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా చేయొచ్చు. m square is equal to -4. m is equal to already plus or minus root of -4. m is equal to plus or minus అంటే I square into 4. m is equal to plus or minus. ఓకే, I square అనేది రూట్ నుంచి బయటకు వస్తే I √4 కి 2. ఓకే, m is equal to plus or minus 2 into I. ఓకే, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ముందు ఏమి లేదు కాబట్టి 0 అని పెట్టుకోవచ్చు. ఓకే, దీని నుంచి CF ఎలా రాయాలి? మామూలుగా అంటే రూట్స్ అనేవి ఏ ప్లస్ ఆర్ మైనస్ IB అని ఎట్లా తీసుకుంటున్నాను. ఏ ప్లస్ ఆర్ కాకుండా m1 ప్లస్ ఆర్ మైనస్ I ఇంటూ m2. రూట్స్ అనేవి ఈ ఫామ్లో ఉంది, కాంటే చూడండి. ఓకే, అప్పుడు దీని ఫామ్లో ఏంటిది? e పవర్ m1x c1 cos m2x ప్లస్ c2 sin m2x. దాని ప్రకారం ఏమైంది? CF ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ m1 బదులు ఎంత? ఈ పవర్ 0 ఇంటూ ఎక్స్ c1 cos 2x ప్లస్ c2 sin 2x. ఓకే, దీని ప్రకారం CF ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 0 ఇంటూ ఎక్స్ 0, ఈ పవర్ 0 వాల్యూ ఎంత? 1. ఓకే, 1 ఇంటూ ఈ వాల్యూ 1, ఈ వాల్యూ వచ్చింది. ఓకే, c1 cos 2x ప్లస్ c2 sin 2x. therefore CF ఈజ్ ఈక్వల్ టు c1 cos 2x ప్లస్ c2 sin 2x. ఇప్పుడు yp కనుక yp ఈజ్ ఈక్వల్ టు q of x by f of t. ఓకే, ఇక్కడ క్యాపిటల్ d స్క్వేర్ బదులు మైనస్ a స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఏ ఎంత ఉంది? 2, a స్క్వేర్ చేస్తే 4 అంటే -4 సబ్స్టిట్యూట్ చేయాలి. yp ఈజ్ ఈక్వల్ టు sin 2x by -4 ప్లస్ 4 అప్పుడు sin 2x by 0. కండిషన్ అనేది ఫెయిల్ అయిపోయింది. కండిషన్ ఫెయిల్ అయితే ఇక్కడ ఏం చేయాలని చెప్పాను ఆల్రెడీ. ఓకే, ఇప్పుడు ఇది అంటే ఏ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే కండిషన్ ఫెయిల్ అయ్యేది. ఇక్కడ ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తేనే కండిషన్ ఫెయిల్ అయ్యేది. మళ్ళీ ఈ ఈక్వేషన్ కాడికి వెళ్ళి ఇక్కడ పైన న్యూమరేటర్లో ఎక్స్ని మల్టిప్లై చేయాలి. కింద ఈ టర్మ్ ఎఫ్ ఆఫ్ డి ఉంది, దీనికి ఏం చేయాలి? ఎఫ్ ఆఫ్ డి ఉంది కదా, దీనికి ఎఫ్ డాష్ డి కనుక్కోవాలి. ఎఫ్ డాష్ డి అంటే 2D. ఓకే,
చూడండి ఇక్కడ వైపీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి పైన ఎక్స్ని మల్టిప్లై చేస్తున్నా, కింద డి స్క్వేర్ని 2Dని చేస్తున్నాం. ఓకే, ఇక్కడ మోడల్ 2లో గుర్తుపెట్టుకోండి, మోడల్ 2లో మనకి డి స్క్వేర్ రావాలి, కాకపోతే ఇక్కడ 2D డి స్క్వేర్ రావాలి, కాకపోతే ఇక్కడ డీలో ఉంది కాబట్టి మల్టిప్లై 2D ఆన్ బోత్ సైడ్స్. అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ డి దగ్గర ఎంతైతే వాల్యూ ఉండిద్దో దాన్ని మల్టిప్లై డివైడ్ చేయాలి. ఇక్కడ ఎంత విత్ ఆపోజిట్ సైడ్తో చేయాలి. ఓకే, ఇక్కడ 2D ఉంది. ఓకే, -2Dతో మల్టిప్లై చేయాలి. ఓకే, ఒకవేళ ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేస్తే వాల్యూ 1 ఏం చేంజ్ అవ్వదుగా, అట్లా చేయాలి. ఓకే, ఇక్కడ ఆపోజిట్ సైడ్లు ఎందుకు తీసుకున్నానంటే మైనస్ క్యాన్సిల్. అక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2D ఉంది కదా, దీనికి ఆపోజిట్ సైడ్స్తో తీసుకోవాలి. ఇక్కడ -2D ఉందనుకో, ఇక్కడ ఒకవేళ -2D అనుకో, ఇక్కడ +2D/+2D. ఓకే, దీన్ని ఇప్పుడు సాల్వ్ చేయాలి. yp ఈజ్ ఈక్వల్ టు -2D x into sin 2x by -4D square. yp ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ -2 అనేది కామన్. ఓకే, ఇక్కడ -2 అనేది కాన్స్టెంట్. క్యాపిటల్ డి అంటే ఆల్రెడీ చెప్పేగా d/dx ఆఫ్ x ఇంటూ sin 2x. ఇక్కడ ఇది ఏ ఫామ్లో ఉంది, u ఇంటూ v ఫామ్లో ఉంది. -4 ఆల్రెడీ ఇక్కడ చెప్పా, డి స్క్వేర్ బదులు -a². ఇక్కడ d స్క్వేర్ ఏ అంత ఉంది, 2 ఉంది, a స్క్వేర్ చేస్తే 4 -4. ఓకే, yp ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ, ఓకే, ఇక్కడ క్యాపిటల్ డి బదులు d/dx. ఓకే, ఇది u ఫామ్లో, u ఇంటూ v ఫామ్లో ఏంటిది ఒకసారి చూడండి. d/dx ఆఫ్ u ఇంటూ v ఫామ్లో వచ్చే లోపల u ఇంటూ dv/dx ప్లస్ v ఇంటూ du/dx. ఓకే, ఇక్కడ u ఇంటూ v ఫార్ములా వచ్చే లోపల u ఇంటూ dv/dx ప్లస్ v ఇంటూ du/dx. ఓకే, దాని ప్రకారం ఇక్కడ x అనేది u, x ఇంటూ sin 2x చేస్తే ఎంత, cos 2x, మళ్ళీ 2x చేస్తే 2 ప్లస్ ఇక్కడ మళ్ళీ ప్లస్ v ఇంటూ అంటే sin 2x ఇంటూ du/dx, x చేస్తే 1. ఓకే, by -4 into -4 16. Therefore yp is equal to -2 into 2x cos 2x plus sin 2x by 16. ఓకే, ఇక్కడ 2 1s are 2 8s are. ఓకే, yp is equal to ఈ 1/8 అనేది అవుట్ సైడ్ రాసుకుంటాం, -1/8 2x cos 2x plus sin 2x. ఓకే, -1/8 2x cos 2x plus sin 2x. Therefore general equation వచ్చే లోపల general solution y is equal to yc plus yp. అప్పుడు y is equal to ఇందాక yc ఎంత వచ్చింది, c1 cos 2x plus c2 sin 2x plus yp ఎంత వచ్చింది, -1/8 2x cos 2x plus sin 2x, which is the required general equation. ఒక్కోసారి మోడల్ 2లోనే ఎట్లా అడుగుతారంటే d² plus 3 into y is equal to cos 2x ఇట్లా ఉంది కదా. మోడల్ 2లో cos 2x plus sin 2x అని అడుగుతారు, cos 2x plus sin 2x. అప్పుడు మీరేం చేయాలంటే దీన్ని yp1గా తీసుకోవాలి, దీన్ని yp2గా తీసుకోవాలి. అప్పుడు ypకి ఫార్ములా ఏంటిది, yp1 plus yp2. నెక్స్ట్ జనరల్ ఈక్వేషన్ వచ్చే లోపల y is equal to
వైసీ ప్లస్ వైపీ. కొన్ని కేసెస్లో ఇలా అడుగుతాడు కాస్ 2x ప్లస్ సైన్ 2x ఒకే దాంట్లో 2 ఇస్తారు. అప్పుడు దీన్ని YP1గా తీసుకోవాలి, YP2గా తీసుకోవాలి. వచ్చిన వాల్యూస్ మొత్తం YPలో కనుక యాడ్ చేస్తే అప్పుడు జనరల్ ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్ టు YC ప్లస్ YP. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కనుక పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. స్టే హోమ్, స్టే సేఫ్.